రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికా పట్టు బిగించిందా? భారత బౌలర్ల వైఫల్యం సౌత్ ఆఫ్రికాకు కలిసొచ్చిందా అంటే అవుననే ఆన్సర్ వస్తుంది. మొదటి రోజు కట్టడి చేసిన టీమిండియా బౌలర్లు రెండో రోజు చేతులెత్తేశారు. దీంతో 489 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓవరాల్గా రెండో రోజు ఆటలో సఫారీ టెయిల్హెండర్లు అద్భుతంగా ఆడారు. ముత్తుస్వామి సెంచరీ చేస్తే మార్కో జెన్సన్ సెంచరీకి చేరువలో అవుట్ అయ్యాడు. రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేద్దామనుకున్న టీమిండియా ఆశలు నెరవేరలేదు. రెండో రోజు బౌలర్లు చేతులెత్తేయడంతో సఫారీలు తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేశారు. టెయిలెండర్లు అద్భుత బ్యాటింగ్తో అదరగొట్టారు. ముత్తుస్వామి సెంచరీతో చెలరేగితే 9వ ప్లేస్లో వచ్చిన మార్కో జెన్సన్ సెంచరీకి చేరువలో అవుట్ అయ్యాడు. దీంతో 489 పరుగుల భారీ స్కోర్ చేసిన సౌత్ ఆఫ్రికా గువాహటి టెస్టులో పటిష్ట స్థితిలో నిలిచింది. టీమిండియా బౌలర్ల ఫ్లాప్ షోతో రెండో రోజు సౌత్ ఆఫ్రికా పూర్తి ఆధిపత్యం కనబరిచింది. ఫస్ట్ డే 6 బ్యాటర్లు కలిపి 247 రన్స్ చేస్తే రెండవ రోజు టెయిలెండర్లు చెలరేగి సౌత్ ఆఫ్రికాకు భారీ స్కోర్ అందించారు. తొలి రోజు కీలక బ్యాటర్లను త్వరగానే పెవిలియన్కు పంపిన భారత బౌలర్లు రెండో రోజు మాత్రం చేతులెత్తేశారు. రెండో రోజు ఫస్ట్ సెషన్లోనే సఫారీలను సఫా చేస్తారనుకున్న పిచ్ బ్యాటింగ్కు అనుకూలించడంతో సెంచరీ హీరో ముత్తుస్వామి 7-8 వికెట్లకు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. మొదట వేరెన్నెతో కలిసి 88 రన్స్, తర్వాత మార్కో జెన్సన్తో కలిసి 97 పరుగులు జోడించాడు. ఈ భాగస్వామ్యాలే సౌత్ ఆఫ్రికా భారీ స్కోర్కు కారణమయ్యాయి. 7వ స్థానంలో క్రీజులకు వచ్చిన ఈ బౌలింగ్ ఆల్రౌండర్ అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్తో భారత బౌలర్లను విసిగించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, జడేజా 2, సిరాజ్ 2, బుమ్రా 2 వికెట్లు తీశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ వెలుతురులేమితో ఆటను నిలిపివేసే సమయానికి 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. భారత బౌలర్ల వైఫల్యం సౌత్ ఆఫ్రికాకు కలిసొచ్చింది. భారత బౌలర్ల వైఫల్యంతో ఈ మ్యాచ్ భారత్ చేజారింది. ఒకవేళ భారత బ్యాటర్లు మెరుగ్గా రాణించినా మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది.